హే గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంతకుముందు వీడియోలో నేను మనం ఛానల్ని ఎలా మూవ్ చేయాలి బ్రాండ్ అకౌంట్కి అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఆల్రెడీ మనం మూవ్ అంటే 7 days పడుతుంది అనమాట మనకి మూవ్ అవ్వడానికి. ఈ 7 days తర్వాత మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అది చూడండి, ముందు అది చూసిన తర్వాత ఇది చూడండి. ఇక్కడ మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. సో క్రోమ్లో ఏంటంటే కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి నేను వేరే విధంగా ఓపెన్ చేస్తున్నా. మనకి ఈ విధంగా ఉంటుంది యూట్యూబ్ స్టూడియో అనేది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా. సో జూమ్ చేసుకుంటే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకి సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ పర్మిషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ పర్మిషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్ పర్మిషన్స్ ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ ఛానల్ అనేది ఓనర్షిప్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను, అంటే నా మెయిల్కి ఇచ్చేసాను, అందుకే మీకు ఇక్కడ ఏం కనబడతలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి మేనేజ్ పర్మిషన్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇది మొబైల్లో చెప్తున్నాను, సిస్టంలో అయితే వేరే విధంగా వస్తుంది అనమాట. డెస్క్టాప్ ఉంటుంది కదా, దాని మీద వస్తుంది అట్లా. దాని మీద ట్యాప్ చేసుకుంటే ఆల్రెడీ ఇచ్చేసాను చెప్పాను కదా. మనకి ఇక్కడ ప్రైమరీ యూజర్ అనేది పైన ఉంటుంది, ఇక్కడ ఓనర్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకుని ప్రైమరీ యూజర్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ డన్ అని ఉంటుంది అనమాట. ఇస్తే మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మనకి ఓనర్షిప్ అనేది చేంజ్ అయిపోతుంది, అది ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది. ఇంతకుముందు నేను చెప్పింది ఏంటంటే 7 days పడుతుంది అనమాట మనకి అది. సో నేను ఇచ్చిన మెయిల్ ఏదైతే ఉందో అక్కడ నా లైఫ్ నా ఇష్టం ఉంది కదా, అది కొత్త మెయిల్ అనమాట ఇచ్చింది నేను. సో ఇచ్చేసిన తర్వాత అక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని అంటే ఓల్డ్ యూజర్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. తీసేస్తే మనకి అది వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మనకి ఎవరికైతే ఇచ్చామో ఆ మెయిల్ అదే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.